హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక బ్రేకింగ్ అప్డేట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది అనమాట అండి. శాంతి కుమారి కమిటీ గారి రిపోర్ట్ అనేటువంటిది, దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది మనకు రావడం జరిగింది అనమాట అండి. ఈ అప్డేట్లో మనం చూసుకున్నట్లయితే కనుక మీకు మెన్షన్ చేసినట్లుగా 24,800 బోగస్ ఉద్యోగాలు ఉన్నాయి అన్నట్లుగా కమిటీ అనేటువంటిది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇంకా తేలాల్సినటువంటి 14 శాఖలు ఉన్నట్లుగా కూడా మనకి ఇందులో అప్డేట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఇటువంటి అప్డేట్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక 24,800 మంది బోగస్ ఉద్యోగులు జీతం కింద ప్రైవేట్ ఏజెన్సీకి కోట్ల రూపాయలు అనేటువంటిది ఇక్కడ ఆర్టికల్ రావడం జరిగింది అనమాట అండి. తెలంగాణ గవర్నమెంట్లో దాదాపుగా 3.770 లక్షల మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పేసి వారిలో చూసుకున్నట్లయితే అంటే 3.70 ల్యాక్స్లో చూసుకున్నట్లయితే కనుక దరిదాపుగా 24,800 మంది ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరు బోగస్ ఉద్యోగులుగా తెలపడం జరిగింది అనమాట. అంటే వీరికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి పర్టికులర్ డీటెయిల్స్ అనేటువంటిది ఏమీ లేదని చెప్పేసి ఇందులో మాజీ సీఎస్ శాంతికుమారి గారి కమిటీ రిపోర్ట్ అనేటువంటిది తెలపడం జరిగింది అనమాట అండి. ఇందులో చూసుకున్నట్లయితే కనుక ఇది చూసుకున్నట్లయితే మొత్తం 3.70 లక్షల మంది ఉద్యోగాలకు సంబంధించినటువంటి దీంట్లో చూసుకున్నట్లయితే కనుక అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో 24,800 మంది ఉద్యోగులకు సంబంధించినటువంటి బోగస్ ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే 14 శాఖల వివరాలు అనేటువంటిది ఇంకా తెలియాలి అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట. అంటే ఇంకా 14 శాఖల్లో ఉన్నటువంటి వివరాలు తెలిస్తే కనుక ఇంకా ఈ సంఖ్య అనేటువంటిది ఇది 24,000 అంటే కొన్ని శాఖలకి 24,800 అనేటువంటిది బోగస్ ఉద్యోగాలు ఉన్నట్లయితే కనుక ఇంకా ఈ 14 శాఖలు కనుక ఇంకా వీరు వివరాలు తీసుకున్నట్లయితే కనుక ఈ సంఖ్య మరింత పెరిగేటువంటి ఛాన్సెస్ అనేటువంటిది ఉందన్నమాట అండి. అయితే ఈ 24,800 మంది ఈ బోగస్ ఉద్యోగాలు అనేటువంటిది ఎన్ని శాఖల నుంచి వీళ్ళు తీసుకున్నటువంటి రిపోర్ట్ అనేటువంటిది ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకి ఇంకా ఇవ్వలేదన్నమాట అండి. సో ఈ అప్డేట్ అనేటువంటిది మనకు వెయిట్ న్యూస్లో రావడం జరిగిందనమాట. ఇంకా మనకు చూసుకున్నట్లయితే కనుక ఇంకా ఈ 14 శాఖలకు సంబంధించినటువంటి వివరాలు కూడా మనం ఇంకా చూసుకున్నట్లయితే కనుక ఇంకా వివరాలు అనేటువంటిది లేకపోతే బోగస్ ఉద్యోగుల సంఖ్య ఇంకా పెరగొచ్చు అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఈ బోగస్ ఉద్యోగులను ఎలా తీసుకున్నారని కలెక్ట్ చేశారని మనం చూసుకున్నట్లయితే కనుక వారి యొక్క బ్యాంక్ ఖాతాలు, పాన్, అదే రకంగా ఆధార్ లేకుండానే 10 ఏళ్లకు పైగా జీతం అనేటువంటిది ప్రైవేట్ ఏజెన్సీకి కోట్ల రూపాయల ద్వారా దీనికి ఇస్తున్నట్లుగా ఇందులో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. ఈ రిపోర్ట్ అనేటువంటిది సీఎంకు అందగానే వారి జీతాలు నిలిపివేయాలని చెప్పేసి మన సీఎం గారు ఆదేశించినట్లుగా కూడా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి 24,800 బోగస్ ఉద్యోగాలు అనేటువంటి వివరాలు ఎన్ని శాఖల నుంచి ఇచ్చారనేటువంటిది ఇంకా మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రాలేదండి. కాకపోతే వీరి ప్రస్తుతం ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ దగ్గర నుంచి 24,800 మంది ఉద్యోగులు బోగస్గా ఉన్నారని చెప్పి తెలపడం జరిగింది. ఇంకా 14 శాఖలు సంబంధించినటువంటి వివరాలు ఇంకా రావాలని చెప్పేసి దాన్ని చూస్తే ఇంకా ఈ కౌంట్ అనేటువంటిది మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో వీటన్నిటిని ఏదైతే ఇప్పటివరకు 10 సంవత్సరాలను చూసుకున్నట్లయితే కనుక కోట్ల రూపాయలు ఈ ప్రైవేట్ ఏజెన్సీకి వెళ్తున్నాయో ఈ 24,800 సంబంధించినటువంటిది వీరి యొక్క జీతాలు చెల్లింపు అనేటువంటిది నిలిపివేయాలని చెప్పేసి కూడా మనకి సీఎం గారు ఆదేశించినట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి ఈరోజు ఉన్నటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అనమాట అండి. సో ఇటువంటి కంటెంట్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే కనుక మీరు మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక లైక్ అయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.